జయ శ్రీకృష్ణ 27వ రోజు పంచ సంస్కారం ఆపై మోక్ష అనుభవం ఆండాల్ తిరువడిగలే శరణం. పాసురం యొక్క వివరణ మనం ఆండాల్ తల్లి గోపికలు ఈ విధంగా స్వామి గురించి చెప్పుకుంటున్నారు, స్వామిని ఈ విధంగా వేడుకుంటున్నారు. ఇంతవరకు నిన్ను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించామో కదా, ఇన్నాళ్ళకు నీ సన్నిధి చేరామయ్యా కృష్ణ పరమాత్మ. నీ మాట పలకటానికి ఇష్టపడిన ఈ లోకం ఉన్ననై పొడి నీ నామనే పాడేట్టుగా మమ్మల్ని మార్చుకున్నావు. పరైకొండు నీ పాట పాడి నీ విస్తానన్న వ్రత పరికరాలను స్వీకరించి యాం పెరు సమ్మానం మేము గొప్ప సత్కారం పొందాలని అనుకుంటున్నాం. మేము చేసే వ్రతం మాకు ఎంతో లాభం, సత్కారం లభించడానికి కాదు. ఇవన్నీ నీవు ఇప్పించినవి కదా, అది నీకే వైభవం. చేతులకు వేసే కంకణము వ్యక్తికే ఆనందం కానీ చేతులకు కాదు కదా. నాడు పుకరం పరిసినాల్ నరాక లోకమంతా కీర్తించేలా సత్కారం కావాలి. విభీషణుడికి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయటం వలన లోకం రామున్నే కదయా కీర్తించింది. ఇక ఒక్కో పరికరాలను అడగటం ప్రారంభించారు. గురువును ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలను చేస్తాడు, వాటిని సూచిస్తుందా అన్నట్టు గోదాదేవి పంచ సంస్కార ప్రక్రియను చెబుతుంది. చూడగమే చేతికి ఒక కంకణం కావాలి, భుజానికి ధరించే ఆభరణము, చెవికి ధరించే ఒక ఆభరణము, చెవి పైకి పరిమళము, అలాగే కోసం ధరించే మరొక ఆభరణము, పాదాలకు ధరించే ఒక ఆభరణము, ఇవన్నీ కోరుతుంది గోదాదేవి. ఆచార్య ఆశ్రయణం చేసినప్పుడు చేతికి ఒక కంకణము, భుజానికి శంకు చక్రాలు, చెవికి అష్టాక్షరి మహామంత్రము, పరిమళాన్నిచ్చే ద్వయమంత్రము, పాదాల అన్నట్టుగా చరమశ్లోకం అందిస్తారు మన ఆచార్యులు. మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో, అవన్నీ ఇవ్వు. నూతన వస్త్రాలు కావాలి. జీవుడు భగవంతుని చేరడానికి లభించిన వస్త్రం శరీరం. ఇది పాంచభౌతిక శరీరం. పరమపదానికి వెళ్లే ముందు విరజానదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపశన్మయ దివ్య విగ్రహం లభిస్తుంది. అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావాల్సింది పరమాన్నం, అదే పరమపదం. పరమాన్నం అంటే పరమపదం. అందరూ కలిసి గోష్ఠిగా తినడానికి ఈ కలయికతో మన ఈ సంసార తాపమంతా తొలగాలి. జయ శ్రీకృష్ణ అని ఆండాల్ తల్లి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ ఈ పాశురాన్ని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.